భగత్ సింగ్ ఈ పేరు వినగానే నరాల్లో నెత్తురు వేగంగా ప్రవహిస్తుంది. రోమాలు నిక్కబడుచుకుంటాయి. స్వాతంత్ర ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేశాడు భగత్ సింగ్. గాంధీ అహింసా పోరాటాన్ని వ్యతిరేకించాడు. హింసా మార్గంలోనే స్వాతంత్రం సిద్ధిస్తుందని నినాదించాడు. భగత్ సింగ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. మై నేమ్ ఇస్ అమర్ అండ్ యూ వాచింగ్ ద నాలెడ్జ్ ఫ్యాక్టరీ. భగత్ సింగ్ ఒక పంజాబీ సిక్కు కుటుంబంలో 27 సెప్టెంబర్ 1907 పంజాబ్లోని లియాల్పూర్ జిల్లాలోని బంగా గ్రామం అనగా అప్పటి బ్రిటిష్ ఇండియా మరియు నేటి పాకిస్తాన్లో జన్మించారు. భగత్ సింగ్ తండ్రి పేరు కిషన్ సింగ్ నందు మరియు తల్లి పేరు విద్యావతి. వీరికి 7 మంది సంతానం, 4 కుమారులు 3 కుమార్తెలు. ఈ 7గురిలో రెండవ వాడే మన భగత్ సింగ్. ఒకసారి భగత్ సింగ్ తన నాన్న మరియు బాబాయిలతో అలా బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత భగత్ సింగ్ కనబడట్లేదు. ఎక్కడికి పోయాడు అని కిషన్ వెతికాడు. భగత్ సింగ్ ఒక చోట మొక్కలు నాటుతూ ఉన్నాడు. ఎక్కడేం చేస్తున్నావు అని వాళ్ళ నాన్న అడిగితే, నాన్న ఈ మొక్కల నుండి తుపాకీలు వస్తాయని చెప్పాడు. భగత్ సింగ్కి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన రెండో బాబాయ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాడని బ్రిటిష్ వాళ్ళు అతన్ని పట్టుకుని జైల్లో వెయ్యాలి అనుకున్నప్పుడు అతను పర్షియా వెళ్ళిపోయాడు. భర్త వేరే దేశానికి వెళ్ళిపోయాడని ఏడుస్తున్న చిన్నమ్మ దగ్గరికి వెళ్ళి, చిన్నమ్మ నీవు ఏం ఏడవద్దు, నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటాడని ప్రతిజ్ఞ చేశాడు మన భగత్ సింగ్. భగత్ సింగ్ మరియు తన అన్న జగత్ సింగ్తో రోజు స్కూల్కి వెళ్ళి అతనితో ఆడుకునేవాడు. అయితే 11 సంవత్సరాల వయసులో జగత్ సింగ్ మరణించాడు. దానివల్ల భగత్ సింగ్ గారు చాలా బాధపడ్డారు. ఇంకా అక్కడే ఉంటే అన్నయ్య జ్ఞాపకాల వల్ల ఎక్కువ బాధ కలుగుతుందని వారికి కొంత పొలం ఉంది. అక్కడ నవకూట్ అనే గ్రామానికి వెళ్ళిపోయారు. ప్రగతిశీల రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1907లో కెనాల్ కాలనైజేషన్ బిల్లు చుట్టూ జరిగిన ఆందోళనలో మరియు తర్వాత 1904-18లో గద్దర్ ఉద్యమంలో పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల పాటు బంగాల్లోని గ్రామ పాఠశాలకు వెళ్ళిన తర్వాత భగత్ సింగ్ను లాహోర్లోని దయానంద్ ఆంగ్లో వేద పాఠశాలలో చేర్పించారు. ఇక్కడ భగత్ సింగ్ చదువుకుంటున్న రోజుల్లో 1909 ఏప్రిల్ 15 జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో నూతన సంవత్సరం ప్రార్థన చేసుకుంటున్న ఎంతో మంది సిక్కులను బ్రిటిష్ అధికారి కల్నల్ రెజినాల్డ్ డయర్ ఆధ్వర్యంలో పిట్టలు కాల్చినట్టు కాల్చేశారు. ఆ కాల్పుల్లో వందలాది మంది సిక్కులు చనిపోయారు. ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు భగత్ సింగ్ తన తండ్రితో అక్కడికి వచ్చి ఆ ప్రాంతాన్ని అంతా చూసి భగత్ సింగ్కి రక్తం మరిగింది. అక్కడి నుంచి కొంత మట్టిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకొని రోజు ఆ మట్టిని చూసేవాడు. దానివల్ల సింగ్కి బ్రిటిష్ వారి మీద కోపం ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. 1921లో గాంధీజీ గారు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ అహింసా మార్గంలో ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గాంధీజీకి మద్దతిస్తూ గాంధీ వెనుక నడిచారు. ఉత్తరప్రదేశ్లోని చౌరా చౌరీ అనే గ్రామంలో ఒక బట్టల దుకాణాన్ని తగలబెట్టడంతో అది హింసాత్మకం అని ఈ ఉద్యమాన్ని ఆపేశారు. దీని తరువాత యువత అంతా గాంధీలాగా అహింసా మార్గంలో నడిస్తే మనకి స్వాతంత్రం రాదు, విప్లవ మార్గంలో నడిస్తేనే మనకి స్వాతంత్రం వస్తుంది అని నమ్మారు. అప్పుడు వాళ్ళు కొన్ని సమావేశాలు పెట్టేవాడు. ఇది తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ విప్లవకారుల్ని పట్టుకోవడం మొదలుపెట్టారు. ఇది తెలుసుకున్న భగత్ సింగ్ తల్లి భగత్ సింగ్ని కాన్పూర్కి పంపింది. కానీ ఇక్కడికి వచ్చాక తన జీవితం మలుపు తిరిగింది. కాన్పూర్ వచ్చాక గణేష్ చంకర్ విద్యార్థి మరియు జోగేష్ చంద్ర చటర్జీ వంటి వారు విప్లవం వల్లే మనకి స్వాతంత్రం వస్తుంది అని నమ్మి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ HIRAని స్థాపించారు. వీళ్ళలో మంచి స్నేహం ఏర్పడి అందులో చేరి బల్వత్తుగా తన పేరు మార్చుకొని జోగేష్ ఆధ్వర్యంలో పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పటికి భగత్ సింగ్కి కేవలం 15 సంవత్సరాలే. ఈ సంస్థలోనే చంద్రశేఖర్ ఆజాద్ కూడా చేరారు. ఈ సంస్థలో 3 ఏళ్లు పనిచేశాక 1925 ఆగస్టు 5వ తారీఖున కకూరి గ్రామమున చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో రైలు దోపిడీ చేశారు. ఈ సంఘటన తర్వాత బ్రిటిష్ అధికారులు రెచ్చిపోయి ఉద్యమకారులను పట్టుకొని కొట్టడం మరియు జైల్లో పెట్టడం మొదలుపెట్టారు. ఇది తెలుసుకున్న సింగ్ గారు లాహోర్కి వెళ్ళి కాలేజీలో చేరాడు. అక్కడ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివాడు. అక్కడ లేకపోతే బయట నుంచి తెప్పించుకొని మరీ చదివేవాడు.
జాతీయ మరియు అంతర్జాతీయ రాజకీయాల గురించి తెలుసుకున్నాడు. అసలు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనే విషయాలు తెలుసుకున్నాడు. ఇక్కడ చదువుకున్నప్పుడే సుఖ్దేవ్ మరియు రాజ్గురులు స్నేహితులయ్యారు. ఇక్కడ సింగ్ చదువుకునేటప్పుడే కకోరి రైలు దోపిడీదారులను ఊరితీశారు. దీంతో HIRA చాలా బలహీనంగా మారింది. ఆ సంఘటన తర్వాత భగత్ సింగ్ గారి రక్తం మరిగింది. ఎలా అయినా వీళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి అనుకున్నాడు. వెంటనే లాహోర్ నుండి బయలుదేరి కొంతమంది కుర్రాళ్ళని గుంపుగా చేసి ఉరి తీయబడిన వారి కుటుంబాలని కలిసి వాళ్ళ ఫోటోల్ని తీసుకొని ఊరూరు తిరిగి సభలు పెట్టి ఆ ఫోటోల్ని చూపించి వీళ్ళు తప్పు లేకుండానే బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళని ఉరిదీసిందని అక్కడ జనాలకి చెప్పి వాళ్ళలో కూడా బ్రిటిష్పై వ్యతిరేకతని తీసుకొచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఎవరో బాంబు వేశారు. బాంబు వేసింది ఎవరో తెలియక ఉద్యమంలో చురుగ్గా ఉన్న భగత్ సింగ్ని అరెస్ట్ చేశారు. కేసు కోర్టులో జరుగుతున్నప్పుడు భగత్ సింగ్ పైన సరైన ఆధారాలు లేక 60,000 నష్టపరిహారం వేశారు. అది అప్పట్లో చాలా పెద్ద మొత్తం అయినప్పటికీ భగత్ సింగ్ వాళ్ళకి అదేం పెద్ద మొత్తం కాదు. ఆ 60,000 భగత్ సింగ్ తండ్రి కట్టి భగత్ సింగ్ని విడిపించుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులకి ఆ కేసును కొట్టివేశారు. నవజవాన్ భారత్ సభ అనే సంస్థని స్థాపించారు. యువతనంతా ఒక దరిలో పెట్టి దేశంలో జరిగే దారుణాలన్నీ ప్రజలకి చెప్పి చైతన్యవంతులు చేశాడు. అదే సమయంలో తన తల్లి భగత్ సింగ్ని పిలిచి, ఈ ఉద్యమాలు ఎప్పుడూ ఉండేవే, పెళ్లి చేసుకో అంది. నాకు కానీ పెళ్లి జరిగితే నా భార్య కూడా నాతో పాటు ఉద్యమంలోకి రావాలి, లేదా నేను ఉద్యమాన్ని వదిలేయాలి. అవి రెండూ జరగవు, ఇంకా వదిలేయండమ్మా అని అన్నాడు. 1923లో లాలా లజపత్ రాయ్ లాహోర్లో స్థాపించిన నేషనల్ కాలేజీలో చేరాడు. యువకుల పైన సింగ్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది అప్పట్లో. దానివల్ల పోలీసులు చాలా ఆందోళన పడేవారు. ఆ తర్వాత హిందుస్థాన్ గణతంత్ర సంఘంలో చేరి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికలు, వ్యాసాలు రాశాడు. భగత్ సింగ్ స్వతంత్ర సమర యోధుడు, ఉద్యమకారుడు. భారతదేశంలో స్వాతంత్ర యోధులను అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన సైమన్ కమిషన్కు ఎదురు తిరిగిన లాలా లజపత్ రాయ్ని బ్రిటిష్ అధికారులు హతమార్చాక భగత్ సింగ్ తిరుగుబాటుదారుడిగా మారి తన స్నేహితులైన రాజ్గురు, సుఖదేవులతో కలిసి ఆ ఆఫీసర్ని చంపాలి అని నిర్ణయించుకున్నాడు. ఒక నెల తర్వాత స్కాట్ ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి రాజ్గురు, భగత్ సింగ్లు తుపాకీలు పట్టుకుని పోయారు. వెనకాల కొంత దూరంలో చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు. భగత్ సింగ్ మరియు రాజ్గురు స్టేషన్ దగ్గరికి పోయి అక్కడ ఉన్న పోలీసుల్ని రచ్చగొట్టి బయటికి రప్పించారు. ఇరువురు మధ్య తుపాకీ కాల్పులు జరిగాయి. అందులో స్కాట్ అసిస్టెంట్ చనిపోయాడు, మిగతా వాళ్ళు గాయపడ్డారు. అయినా కూడా స్కాట్ బయటికి రాలేదు. ఇక అక్కడి నుంచి భగత్ సింగ్ తప్పించుకొని ఆగ్రాకి వెళ్ళిపోయాడు. అక్కడ బాంబులు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత జాతీయ అసెంబ్లీ 3 రోజుల పాటు గమనించి ఒకరోజు మధ్యాహ్న సమయమున బాంబులు వేశారు. బాంబు బాగా పేలి అసెంబ్లీ అంతా అల్లకల్లోలం అయిపోయింది. భగత్ సింగ్ మరియు రాజ్గురులు వాళ్ళు తెచ్చుకున్న హిందుస్థాన్ కరపత్రాలని గాల్లో విసిరి అక్కడే కూర్చున్నారు. ఆ కరపత్రాలని చదివిన బ్రిటిష్ అధికారులు అసెంబ్లీ మొత్తం వెతగ్గా వీళ్ళిద్దరూ కనిపించారు. పోలీసులను చూసి భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేశాడు. ఆ తర్వాత లొంగిపోయాడు. ఎందుకు లొంగిపోయారంటే ఈ కేసులో కానీ కోర్టులో నడిస్తే దేశంలో అందరికీ వీళ్ళు చేస్తున్న పోరాటం తెలిసి అందరూ తిరుగుబాటు చేస్తారని అనుకున్నాడు. అసెంబ్లీలో బాంబులు పేల్చినందుకు మరియు ఇంతకు ముందు లాహోర్లో పోలీసుల్ని చంపినందుకు జీవిత ఖైదీ విధించారు. బ్రిటిష్ అధికారి సౌండర్స్ని విప్లవకారులు చంపిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్గురులను, సుఖ్దేవులను అరెస్ట్ చేసింది. అలాంటి సమయంలో కనీస సదుపాయాలు లేని ఆ జైల్లో ఉన్న వారి కోసం పాలకులకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేశారు. భగత్ సింగ్కి మద్దతు ఇస్తూ మిగతా ఖైదీలు కూడా నిరాహార దీక్ష చేశారు. 116 రోజుల పాటు భగత్ సింగ్ దీక్ష చేశారు. ఎవరూ కూడా ఆయన దీక్షని విరమించలేకపోయారు. చివరికి తన తండ్రి చెప్పిన తర్వాత 116వ రోజు దీక్షని విరమించుకున్నాడు. ఇంకా భగత్ సింగ్ కేసుని కోర్టులోని విచారిస్తే చాలా కష్టం అవుతుందని జైల్లోనే జరిగేలా ఏర్పాటు చేశారు. వీళ్ళకి వ్యతిరేకంగా జే గోపాల్ సాక్ష్యం చెప్పాడు. వాడెవడో కాదు, అప్పుడు ఆగ్రాలో బాంబులు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు అంటురోగంతో ఉన్నప్పుడు భగత్ సింగే వాడికి కోలుకునేంతవరకు సేవలు చేశాడు. లంచానికి లొంగి వాడు సాక్ష్యం చెప్పేశాడు.
ఈ కేసు ఎలా అయినా తొందరగా మూసేయాలని ఎర్విన్ అనేవాడు ఒక కమిటీ వేయించి 1930లో సుమారు ఇంకొక 16 మంది కేసు పెట్టి 1930 సెప్టెంబర్లో తుది నిర్ణయంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను తీవ్రమైన తప్పులు చేసినందుకు వీరికి ఉరిశిక్ష వెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ నుంచి భగత్ సింగ్ని ఎక్కడ ఉరిదీయాలి అని పోలీసులు ఆలోచిస్తున్నారు. అది తెలుసుకున్న ఆజాద్ నెహ్రూ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళ శిక్షని జైల్లో ఉన్నప్పుడే భగత్ సింగ్ పేజీలు ఉన్న డైరీని రాశారు. పలువురు ప్రముఖులు చెప్పిన గొప్ప వ్యాఖ్యల్ని రాసుకున్నారు. అందులో కార్ల్ మార్క్స్ ఆలోచనలు ప్రముఖంగా రాశారు. తన కుమారుడిని క్షమించమంటూ భగత్ సింగ్ తండ్రి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుకున్నాడు. నా విడుదల కన్నా నా మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తుందని నా విశ్వాసం అని చెప్పి ఆ పిటిషన్ను వెనక్కి తీసుకోమని చెప్పాడు. అలాగే క్షమాభిక్ష లేఖపై సంతకం కోసం భగత్ సింగ్ మిత్రుడు ప్రణత్ మోహాత్ భగత్ సింగ్ను ఉరితీయడానికి 4 రోజుల ముందు అనగా మార్చ్ 20న జైల్లో కలిశాడు. కానీ ఆ లేఖలో సంతకం చేయడానికి భగత్ సింగ్ ఒప్పుకోలేదు. నా మరణం అనేక మంది యువతికి స్ఫూర్తినిస్తుంది అని అన్నారు. 23 మార్చ్ 1931లో భగత్ సింగ్తో పాటు అతని అనుచరులు అయిన రాజ్గురు, సుఖ్దేవ్లను కూడా ఉరి తీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తూ ఆయన మద్దతుదారులు ఆయనను ఆ క్షణమే షహీద్ ఈ ఆజాద్ అనగా గొప్ప అమరవీరుడు అని ప్రకటించారు. భగత్ సింగ్ గారి జీవితం నుండి మనం 6 విషయాలు నేర్చుకోవచ్చు. నెంబర్ 1, బీ యువర్ ఓన్ పర్సన్. 10 మంది మంచి దారిలో నడుస్తున్నారు అని నీవు కూడా అదే దారిలో నడవలసిన అవసరం లేదు. మనం కూడా కొత్తగా ఆలోచించాలి. అందుకే మనం భగత్ సింగ్ చనిపోయి 80 సంవత్సరాలైనా కూడా ఆయన గురించి మాట్లాడుతున్నాం. నెంబర్ 2, ఫైండ్ అ పర్పస్ ఇన్ లైఫ్. మనిషి అనే ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి. వచ్చే 10 సంవత్సరాల్లో నేను ఇది చేయాలి, ఇక్కడ ఉండాలి. అలానే భగత్ సింగ్ గారికి ఒకే లక్ష్యం ఉండేది, నా దేశానికి ఎలా అయినా స్వాతంత్రం తీసుకొని రావాలి అని. నెంబర్ 3, ఫాలో దాట్ పర్పస్ విత్ ప్యాషన్. ఎంచుకున్న లక్ష్యం ఎంత కష్టంగా ఉన్నా, మధ్యలో ఎన్ని హెచ్చుతగ్గులు వచ్చినా అన్నిటినీ ఇష్టంగా దాటుకొని పోవాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. నెంబర్ 4, ప్రోక్రియేషన్ ఇజంట్ ద ఓన్లీ థింగ్ యు బార్న్ టు డూ. భగత్ సింగ్ గారికి పెళ్లి కాలేదు, పిల్లలు కూడా లేరు. నమ్మడానికి కష్టంగా ఉన్న పెళ్లి చేసుకోవడం, పిల్లలకు జన్మనివ్వడం కంటే జీవితంలో చేయడానికి చాలా గొప్ప పనులు ఉన్నాయి. మనం చేసే పనులు చూసి కూడా మనలాంటి వాళ్ళు ఈ సమాజం నుండి జన్మిస్తారు. నెంబర్ 5, రీడ్. భగత్ సింగ్ గారిని జైల్లో 8 ఏప్రిల్ 1929 నుండి 23 మార్చ్ 1931 వరకు ఉంచినప్పుడు ఆయన సుమారు 300 పుస్తకాలు చదివారు. సింగ్ని ఉరిదీయబడడానికి కొన్ని క్షణాల ముందు వరకు అతను లెనిన్ చదువుతున్నాడని మరియు పుస్తకాన్ని పూర్తి చేసే వరకు వేచి ఉండమని ఉరి తీసే వారిని కోరాడు. మన పని మనం చేసుకుంటూ పోవడం ఒక్కటే కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. నెంబర్ 6, టేకప్ అ సోషల్ కాజ్. నీకు ఉన్న దానిలో నీకు చేతనైనంత వరకు మనం దేశానికి ఎంతో కొంత చేయాలి. దట్స్ ఆల్ అబౌట్ భగత్ సింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో టైం, ఎనర్జీ, మనీ అండ్ అ టీమ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ఇట్. If you want to support us, do subscribe us. I'll see you again.